ఈసారి గుట్టుని ఎవరు గుత్తకొట్టరు తెలుసా? ఎవరు పట్టిండ్లు? ఎవరు అనుకున్నావు? జున్ను ముదిరాజ్. ఆమెతో పాటు రుక్కమ్మ, చిక్కయ్య, పరమేశం ఏం తింటాన్నావురా? కనిపిస్తలే ఆనే చింతగా పని తింటానా. సీతావళక పండ్ల ఎక్కడీరా? ఎక్కడియా? చెట్లయి. చెట్లయని నాకు మా తెలుసు గాని ఎత్తుకొచ్చినాయా కొన్నాయా? తెంపుకొచ్చినాయే. అంటే ఎత్తుకొచ్చినావన్నమాట అంతేగా? అంతేగా భలే గాని పెట్టినవే. మరే నేను కనిపెట్టడంలో ఫస్టేరా. అబ్బా నాకు ఒకటి అవన్నీ తింటా. ఆహా గట్టెట్లిస్తా? నేను కష్టపడి దొంగతనం చేసి మరి తింటానా? పట్టును ఎత్తనా? అంతే కదా. అబ్బా దొంగతనం చేసుడు కూడా కట్టమేనారా దొంగోడా? ఇప్పుడు నాకు ఒకటి ఇస్తానవా ఇయ్యవా? నీకు బొట్టు పెట్టి మరి చెప్పన్నా. ఇవి నాకే సాలే అంటే ఇవ్వమంటాను. నువ్వు వీడికి పోయే. నువ్వేంద్ర ఇచ్చేది? నేనే తీసుకుంటే కష్టపడి చెప్పుకొచ్చుకుని నా చేతులకు పాడు, నా చేతులకు పాడు. నాకు మా అమ్మ చెప్తాను చేతులకు పాడు నాకు ఇచ్చే. అరే ఏందిరా గీ పండు కోసం పొరం లెక్క ఎడతావు? నేను చిన్న పూర్ణంగా కూడా పెడుతున్నా. నా చేతులకు పాడు నాకు ఇచ్చే, లేకుంటే మా అమ్మతో చెప్తా. అబ్బా నేను కూడా చెప్తా మీ మమ్మీకి మీ కొడుకు సీతావళక పండ్లు దొంగతనం చేసిండని. అబ్బా ఏమి చెప్పినావే? చెప్పుకో. మా అమ్మని ఇద్దరం కలిసి దొంగతనం చేసినావు. అమ్మ దొంగ? అమ్మే కాదు, నాన్న కూడా దొంగే. ఫ్యామిలీ దొంగలారా? దొంగనే కాదు, లంగలం కూడా. అమ్మా దొంగ బాడుకో లంగ బాడుకో ఇత్తలు అత్తగారా? కొంచెమని ఇత్తలేవు. గుట్టగా తెంపుకొచ్చుకుంటే ఏమవుతుంది? కాళ్ళు లేవో చేతులు లేవో? లేవు. నా పండుగ పడ్డది. మంచి మంచి కుక్కే పడ్డదా? గట్టిగా పడి గట్టిగా ఉంది. గట్టిగా మంచి పని మంచి పని మంచి పని మంచి నా చితలుగా పండు. అరే నా చితలుగా పండు. అరే నా చితలుగా పండి. ఏమైందిరా పొలాలు ఎందుకు పెట్టుకుంటాను? చూడన్నా నేను కష్టపడి తెంపుకున్న చితలుగా పండు గుంజుకొని ఉరుకుతాంది. నేను బొంద కష్టపడ్డాడు. ఇటు దొంగతనం చేసి పట్టుకొని వచ్చిండాడు. ఇంకోసారి దొంగతనం చేయద్దని పట్టుకొని ఉరుకుతా అన్న. అవురా దొంగతనం చేసినావా? అంటే బాగా ఆకలైందన్నా. నువ్వు షుయక తప్పలేదు. అలాగా ఆకలి చేసిండటగా. పోనీ దొంగతనం చేసిండో లంగతనం చేసిండో దానికి ఇచ్చేయి. తీసుకో ఇక. నువ్వు భలే ఉన్నావన్నా. నేను నీ దగ్గరికి వెళ్ళి కష్టపడి కొట్టుకొని వస్తే నువ్వు ఈజీ ఇప్పించినావు. అరేగా ఒక్కదానికి ఏంద్రా, మన గుట్టకు పట్టాన్ని ఉన్నాయి, పోయి తెంపుకొచ్చుకుందాం. ఏంది మీరు గుట్టకు చింతలకు పని తెంపుకొచ్చుకుంటారా? ఈసారి గుట్టుని ఎవరు గుత్తకొట్టరు తెలుసా? ఎవరు పట్టిండ్లు? ఎవరు అనుకున్నావు? జున్ను ముదిరాజ్. ఆమెతో పాటు రుక్కమ్మ, చిక్కయ్య, వీళ్ళతో బుల్లిరాజు. వీళ్ళందరూ ఆ గుట్టకు కావలి ఉంటారు. మీరు ఆ గుట్టకు దొంగతనం చేసుడు అసాధ్యం. ఎందుకు అసాధ్యం? సాధ్యమే. అదెట్లా? అదెట్లనా చెప్తా, దగ్గరికి రారి. ఏ చిక్కన్న అమ్మగారు, ఏ రుక్కమ్మ అమ్మగారు, బుల్రాజా మన గుట్టకు శీతాలక పండ్లు పోతున్నాయి రా. ఏ ఊరు పోతున్నాయి అమ్మగారు? అయ్యి పోవుడు కాదా, అవిట్లే ఎవరో ఎత్తుకపోతారు. మీరు ఏం కావాలంటారు?
మీకే కావాలంటాను మిమ్మల్ని పండ్ల పెట్టుకున్నది నా చుట్టుండమని కాదు, గుట్ట చుట్టుండమని. చితాల్క పండ్లు బాగా పోతున్నాయి, అవిటిని తీసుకునేటోళ్ళలో మనం దొరకబట్టాలరా జక్కన్నా. అవునమ్మగారు, ఆ దొంగలెవలో దొరకబడదాం. వాళ్ళని దొరకబట్టి వాళ్ళ ముక్కుల నోట్ల కారం పెడదాం. చెట్టు గట్టేసి పొట్టు పొట్టు అన్నా. అవునా, మరి మొన్న దొరికిన వాళ్ళని ఎందుకు ఇచ్చిపెట్టినవురా? వాళ్ళు మా చుట్టాలే. అట్లా నారా, అయితే జీతం కూడా పోయి మీ చుట్టాలనే అడక్కపో. అమ్మగారు, చుట్టాలైనా మంచిదే, పుట్టాలైనా మంచిదే, ఎవరిని విడిచిపెట్టే సమస్య లేదు. అన్నైనా తమ్ముడైనా, తమ్ముడైనా అన్నైనా రెండు ఒకటే గానే. ఏదో ఫ్లోర్ అన్నా గానీ ఎవరైనా సరే ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. బాగానే ఉన్నాయి. కాయలు పెద్ద పెద్ద ఉంటాయిరా. అవునే అన్నా, ఈ అవ్వ మస్తు ఉంటాయి వచ్చి తీయగా. కానీ ఏడుంటే మనకేంది, మన చక్కగా దొంగతనం ఎంపుకొచ్చుకుంటే అయిపోతే పంచుకుందాం. ఎట్లా పంచుకుందాం అంటే ఏంది, లీటర్ లెక్క పంచుకుందాం మంచిగా. ఒప్పిస్తాడు అవేమన్నా పాలారా నీ లీటర్ల లెక్క వంచుకోవడానికి? మరి ఎట్లా పంచుకుందాం? జోకుదామా? పిక్చర్ల గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. జోకుదామని ఎట్లా జోకుతావురా? దొంగతనం చేసి జోకుంటుంటా లచ్చి పట్టుకుంటే మరి ఏం చేద్దామే? అగో అమ్మగారు గుట్టకెవలో అత్తాన్రు. ఎవలే? అమ్మగారు, వాళ్ళు దొంగలు కావచ్చు. నువ్వు ఆవురా, గుట్టకి ఎవ్వరు వచ్చిన వాళ్ళని దొంగలని అంటావా? మళ్ళా మనకే దెబ్బత్తది. అయినా నీకు గుట్టకాలకేం పని? 1,00,000 పనులుంటాయి, అవన్నీ మనకి చెప్తారాలే. లేదమ్మగారు, నాకు తెలిసి వాళ్ళు దొంగతనానికి వస్తారు. నీకు వచ్చి చెప్పిల్లారా అత్తున్నవా అని? చూద్దాం ఆగు. చూద్దాం. అమ్మగారు చూసిరా, దొంగ దొంగ పోతారు. వాళ్ళు దొంగలే అమ్మగారు. ఒకసారి విలువల్ని. ఏయ్ ఇట్రాడ్రీ. గుట్టకెందుకు వస్తాను? మీకు గుట్టకేం పని? గుట్టకా దొడ్డికి వచ్చినాం. అబ్బా, మరి నీళ్ళెవి? కనిపిస్తున్నావా? గివే నీళ్ళు కడుక్కున్నట్టు. అబ్బా, గంట కొత్త బాటిల్ నీళ్లు కడుక్కోడానికారా? మేము తాగడానికైనా మేము కడుక్కోవడానికైనా ఈ నీళ్ళే వాడతాం. ఇవే బాటిల్ వాడతాం. ఇంకా నయం పట్టు, ఆకలి అయితే పెండ తింటా వంటలేరు. అవునే, నీ నీళ్ళెవ్వే? నీకు అందుకు రాలేను. మరి ఎందుకు వచ్చినవే? దొంగతనానికి వచ్చినవా? దొంగతనమా? ఆపుల్లే. నేను మాట్లాడుతున్నారా? నేను మాట్లాడే అంతలోపు మీకు పానం అవుతలేదా? చెప్పే, నువ్వెందుకు వచ్చినావు? నేను తంగడి పువ్వుకి వచ్చిన. తంగడి పువ్వా? ఇప్పుడెందుకే? ఎందుక? బతుకమ్మ వేసుకోనికి. బతుకమ్మనా? పండుగ అయిపోయినాక బతుకమ్మ ఎందుకే? అందరికి అయిపోయింది కానీ నాకు అయిపోలేదు. నేను నెలకు ఒకసారి ఆడుకుంటా బతుకమ్మ. గుట్ట కోత ఓన్లీ గాని పండ్లైతే ముట్టకుల్లి. మేమెందుకు ముడతాం? పండ్లు ముట్టాం, కాయలు ముట్టాం. సరే సరే పోల్లి. అరే కాయలు ఒక్కటన్నా కనబడతలేవు అన్నా. అక్కడ చూడే. అరే బానే ఉన్నాయి గారా. అన్న సూత్రం తెంపుకుందాం. అన్ని పండ్లే ఉన్నట్టు అన్నీ అన్నా. పండ్లుంటే తిందాం, కాయలు అయితే తెంపుకొని కవర్ ఉంది, కవర్ లేదాం. దాదా నువ్వు ఇక్కడికి తెంపు. బాటిల్ ఎందుకు ఇలా వాడేస్తాను? అరే చూసుకుంటా దింపాలరా. ఏమన్నా పెద్దరిగలు అవి ఉంటాయిరా, జాగ్రత్త. సరేనే. అరే అవన్నీ ఒక్క కాడ కుప్పేయండి. సరే సరే. జల్ దింపు. క్యాచ్ పండు మరి. అరే అమ్మగారు, ఇల్లు దొడ్డికానికి అప్పుడు వేరు ఇంకా అత్తలేరేంది? ఏమోరా, అప్పుడెప్పుడు వెళ్ళమని ఇంకా అత్తలేరేంది? సీతవాళ్ళ పండ్లు గిట్ట తెంపుతారా ఏంది? గా పని కానీ వేనోళ్ళు గా కాయలు ముట్టారు. అవునవును, అన్లోడింగ్ జరగగా లోడింగ్ చేయరాదు. కరెక్ట్, వాళ్ళు ముట్టారు కానీ పండ్లు. మరి పూలకు వేయమని అత్తలేదుగా ఇంకా. అవునే, ఇంకొంచెంసేపు చూద్దాం, రాకపోతే మనమే పోదాం. వెయిట్ చేద్దాం. ఏమైతుంది?
అప్పటి వరకు ఆ పక్క పోదాం సాయంత్రం. అటువైపు నేనెందుకు మీరే పోల్లి. సరే అమ్మ గారు. మనం తెంపుతున్నట్టు కిందున్న దున్ను ముద్దలకి తెలిసింది అనుకో, అమ్మో ముందల చేతుల కోడళ్ళు గొడ్డలు పాడన్నాయి, దాంతో పెట్టిరు అనుకో అమ్మో ఘోరం అవుతుంది. ఏం లేదు, కోస్తారు ఇన్ని నరుకుతారు. చెప్పాను కుప్పేసి వస్తానా వేసినా చూడేస్తున్నావు చూసుకుంటే కొంచెం బాల్సి వాళ్ళు తెచ్చిమంటావా, తింటావా? అమ్మగారు వీళ్ళు ఇంకా అత్తలేదేంది? అవును, ఇక్కడ గుట్టకాన్నే ఉన్నారా లేకుంటే కన్నా వేళ్ళా? ఏదైనా వీక్ కానీ పండైతే తెంపుతలేరు కదా. ఏమో ఒకసారి పోయి చూసేద్దాం. పాలి చెప్పక బారు చెప్పావు. వీడున్నారు కనబడతలేదు. ఇంకా మీరికేనట్టున్నారు. వచ్చు వాళ్ళు. అమ్మగారు అగో ఎవరో సీతాకాయలు దొంగతనం చేసిరావు. ఇంకేవాళ్ళరా వాళ్ళే అయి ఉంటారు. అవునమ్మగారు తోటి చికెన్ వచ్చి దొంగతనానికి వచ్చారు చూసావా? వీళ్ళ సంగతి ఆవుర్రి. ఇంట్లో అవసరం లేదు, ఇంటికి వస్తారు అమ్మగారు. అడుగుతారు మీరు వాళ్ళ సంగతి అడుగుతాం. ఈ పూల మెట్టు పూల పూల దొంగనే చూద్దాం రాని దొంగనే కదా, దొంగనే. ఇలా సంగతి ఆగు వీడేది ఏగా చూడాలి. ఓ నాపా గోని తెంపిర్రా? కొద్ది తెంపిర్రు అమ్మగారు, కొద్ది పైసలు వీడికి. అసలే పిర ఉన్నాయంటే మళ్ళీ మీరు మా జీతాలు కూడా ఇవ్వాలి. ఇట్లా అయితే మీకు ఏదో లాభం అయితే చెప్పురి. అమ్మగారు దొరుకుతారు ఆగురి. తండుకు రోజు రోజు తెంపకపోతున్నట్టున్నారు. నాకు తెలిసి వీలే కావచ్చు, ఆ పక్క దొంగతనం చేసేది కూడా ఆలే కావచ్చు. ఏమో ఇప్పుడు దొరుకుతారు కదా వాళ్ళ సంగతి చెప్తా. గిట్ల మోపారు అమ్మగారు, నాకు అర్థం కాదు. అప్ప ఏం నాటకాలు ఆడారు, ఎంత నాటకాలు ఆడారు. దొరికినా అగో పూలను కూడా వస్తాను చూడు. మీరేం పనిక నచ్చిలు ఏం చెప్తుళ్ళు? అరే చిక్కన్నా నీ గొడ్డలకి పని చెప్పురా. అయ్యో అమ్మగారు మీకు ఎప్పుడు మర్చిపోయినా, ఇవాళ ఆదివారం నా గొడ్డలు పని చేయదు. నీ బతుకుయ్యాడా. ఏ రుక్కమ్మా నీ కొడలికి పని చెప్పే. అయ్యో అమ్మగారు మీకు తెలుసు కదా, సాయంత్రం 5 అయితే నా కొడలు పని చేయదు. ఆల్రెడీ 5 అవుతుంది. అరే బుల్రాజా నువ్వన్నా నీ కట్టెకి పని చెప్పురా. అమ్మగారు మిమ్మల్ని ఆరా నేను పండ్ల పెట్టుకున్నది మీ వల్లనే. గుట్టకు కాయలకు చీమలు పడ్డట్టు ఈ గుట్టకు దొంగలు పడుతుళ్ళు. ఏ ఆగులి మిమ్మల్ని పంచాయతీలకు ఇగ్గించి మీతో దండు కట్పిస్తా. సారీ జున్నమ్మ, ఇంకోసారి తప్పు అయ్యాం. గిన్ని కాయలు తెంపిలు అదే మా ఇంటికి వచ్చి నన్ను అడిగితే నేను తినడానికి మీకు ఒక ట్రెండ్ అన్ని ఇయ్యనా? మేము రాత్రి అనక పగలనక ఈ గుట్ట కావాలంటే మా కళ్ళు కప్పచ్చి మీరు ఇట్లా శీతాలు కాయలు దొంగతనం చేస్తారు. ఇదేమన్నా న్యాయమేనా? ఇప్పుడంటే వచ్చిళ్ళు గాని ఇంకొకసారి దొంగతనానికి వచ్చిళ్ళు అనుకో పంచాయతీ పెట్టించి మీతో దండు గట్టుపిస్తా. సారీ అమ్మా, ఇంకోసారి దొంగతనం చేయవు, మమ్మల్ని క్షమించు.